ఇక అప్డేట్స్ చూసుకుంటే ఇది ఒక కాలేజీలో జరిగిన చిన్న ఘటనగా తీసుకోవాలా లేక హిందూ విశ్వాసాలపై మరోసారి బహిరంగంగా జరిగిన దాడిగా చూడాలా? మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి ప్రాంతంలో ఉన్న నల్ల మల్లారెడ్డి కళాశాలలో అయ్యప్ప మాల ధరించిన ఓ విద్యార్థిని బెదిరించి పవిత్ర అయ్యప్ప వస్త్రాలను తీయించి కాలేజీ యూనిఫామ్ వేయించారనే ఆరోపణలతో తీవ్ర దుమారం రేగింది. శుక్రవారం కాలేజీకి వచ్చిన ఆ విద్యార్థిపై ఓ లెక్చరర్ అయ్యప్ప స్వామిని దుర్భాషలాడాలన్న ఆరోపణలు మరింత ఆగ్రహాన్ని లేపాయి. ఇక విద్యా బుద్ధులు చెప్పాల్సిన సంస్థలో ఒక విద్యార్థి మత స్వేచ్ఛకు ఇలా భంగం కలగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై సమాచారం వెలుగులోకి రాగానే హిందూ సంఘాలు, అయ్యప్ప స్వాములు, విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా రోడ్డెక్కాయి. శనివారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున నిరసన చేపడుతూ నల్ల మల్లారెడ్డి కళాశాల వద్దకు చేరుకున్నారు. ఇక కాలేజీ యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అయ్యప్ప స్వామిని దూషించిన లెక్చరర్ బాధ్యత స్వీకరించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక విద్యా సంస్థలో డిసిప్లిన్ పేరుతో మతపరమైన గుర్తింపులకు తొలగించే అధికారం ఎవరిచ్చారు అన్న ప్రశ్నలు నిరసనల మధ్య మారుమోగుతున్నాయి. జై శ్రీరామ్ అందరికీ, సాంశరణం సాములందరికీ. నేను నల్లమల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. అయ్యప్ప మాల దీక్ష చేసుకొని కాలేజ్కి వస్తే నల్ల బట్టలు వేసుకొని కాలేజీకి రావద్దని అన్నారు. మిడ్ ఎగ్జామ్ అప్పుడు వేసుకొని వచ్చిన కాలేజ్ డ్రెస్ వేసుకొని వస్తేనే కాలేజ్కి రావాలని అని అన్నారు సార్ వాళ్ళు. ఇష్టం లేకున్నా అని కాలేజ్ డ్రెస్ వేయించారు. కాలేజ్ డ్రెస్ వేసుకుంటేనే కాలేజ్ రావాలని చెప్పారు. కాలేజీ రాకుంటే ఇంటికాడ ఉంటానేమో మా డాడీ సామ్ ఫోన్ చేసి మీ సామ్ కాలేజ్కి వస్తలేడు, కాలేజ్ పంపించండి అని అన్నారు. ఇలా మాల బట్టలు వేసుకొని కాలేజ్కి వస్తే లోపలికి వచ్చినాక నల్ల బట్టలు ఇప్పి కాలేజ్ డ్రెస్ వేసుకొని ఉంటేనే కాలేజీకి రావాలని చెప్పారు. సార్ ఇట్లా అడ్డవులుగా మాట్లాడిండు సాంశరణం అందరికీ. సారు నిన్ను ఎవరు రమ్మన్నాడు కాలేజ్కి, మాల వేసుకొని నువ్వు ఎందుకు వచ్చినావు అని అన్నారు. మరి ఇతర మతాలకు ఇట్లా గడ్డాలు మీసాలు పెంచుకొని వస్తే అలౌ చేసిరు, కానీ నేను మాల వేసుకొని నల్ల బట్టలు వేసుకుంటే మనకు నల్లమల్లారెడ్డి కాలేజీలో అలౌ చేస్తలేరు. బలవంతంగా నాకు కాలేజ్ డ్రెస్ లేకున్నా అని కాలేజ్ డ్రెస్సులు స్టాఫ్ రూమ్లో పోయి కాలేజ్ డ్రెస్ ఇప్పించి నాకు కాలేజ్ డ్రెస్ వేయించారు. సార్సామిని ఎందుకు వేసుకురావద్దు సార్సామ అంటే, నువ్వేమన్నా నీతులు చెప్తున్నావు, మేము 18 సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు, నువ్వేమన్నా కొత్తనా అని అంటారు. హిందూ మతాలు అయ్యప్ప మాల వేసుకొని కాలేజ్కి వస్తేనే కాలేజ్ డ్రెస్ అలో ఉంటేనే రావాలని చెప్పారు. మాల బట్టలు వేసుకుంటే అలో లేదని చెప్పారు. మరి వేరే మతస్థులు కాలేజ్కి వచ్చి గడ్డాలు పెంచుకొని వస్తే వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఉంది అని నేను అడుగుతున్నా అందరినీ. సాంశరం అందరు రియాక్ట్ అవ్వాలి. సాంలకి సాంశరం. జై శ్రీరామ్. ఈరోజు మల్లారెడ్డి కాలేజ్లో అయ్యప్ప భక్తుల పైన అనుచిత ప్రవర్తన చేసి స్వామిమాల వేసుకున్న భక్తుల్ని అతని యొక్క ఏదైతే స్వామిమాల వేసుకున్నటువంటి మా యొక్క నల్ల బట్టలు ఉంటాయో నల్ల బట్టలు ఇప్పించి ఆ కాలేజ్ చేపించినటువంటి ఆ హిందూ ద్రోహులు ఈ నల్లమల్ల కాలేజ్ యాజమాన్యం ఖచ్చితంగా ఈ యాజమాన్యం బుద్ధి చెప్పాలి. హిందువుల పైన ఇలాంటి అరాచకాలు జరిగితే కొన్ని ఊడైతే ఉండో ఈ కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి కాలేజీలో ఈ రకంగా ప్రవర్తించడము యజమాన్యం సిగ్గుచేటు. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ఏదైనా మూర్ఖులు రైతుల్లో హిందువుల పట్ల ఖచ్చితంగా ప్రవర్తించడం, ఆ మూర్ఖులు బయటికి రావాలి. ముక్కు నాలుగు రాసి హిందువులకు క్షమాపణ చెప్పే విధంగా భారతీయ జనతా పార్టీ నుంచి హిందూ సంఘాల నుంచి కోరుకుంటాము. జై శ్రీరామ్. ఈరోజు మల్లారెడ్డి కాలేజ్లో అయ్యప్ప దీక్ష అంటే నియమం, ఆత్మ నియంత్రణ, శాంతి మార్గం. అలాంటి ఆచారాన్ని అవమానించడం కేవలం ఒక విద్యార్థిని మాత్రమే కాదు, కోట్లాది అయ్యప్ప భక్తుల భావోద్వేగాలను గాయపరచనేటన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక ఈ ఘటన ఒక కాలేజీ వ్యవహారంగా ముగుస్తుందా, లేక హిందూ విశ్వాసాల పట్ల పెరుగుతున్న అసహనానికి ఇది ఒక ప్రతీకగా మారుతుందా అన్న ఆందోళన మధ్య ఇప్పుడు అందరి దృష్టి కాలేజీ యాజమాన్యం స్పందనపై ఉంది. ఒక క్షమాపణతో సమస్య చల్లారుతుందా, లేక ఇది పెద్ద ఉద్యమానికి దారితీస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
శుక్రవారం రోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు యూనిఫామ్లు ఇచ్చాము. ఆ విద్యార్థి కూడా వచ్చి యూనిఫామ్ తీసుకొని వెళ్లిపోయాడు. అంతే తప్పితే మీరన్నట్లుగా స్వామిమాలను తీయించడం లాంటివి చేయలేదని యాజమాన్యం చెప్పుకొస్తుంది. స్టూడెంట్స్ అందరూ యూనిఫామ్ ఉండాలి, క్లాస్ లో ఎటువంటి రిచ్ ఫుడ్ ఇట్లా ఏమీ లేకోకుండా కాలేజీలో డ్రెస్సులు ఇస్తారు. స్టార్టింగ్ లేని వాళ్ళకి ఎక్స్ట్రా కావాలనుకుంటే కూడా ఇస్తాం. ఆ యూనిఫామిటీ కోసం కాలేజీ హ్యాస్ యూనిఫామ్. దానివల్ల మరి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మాకు పేరెంట్స్ నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది యూనిఫామ్ వల్ల. అయితే ఈ స్వాముల విషయంలో మనకి కొన్ని నిన్న డిస్టర్బెన్స్ ఏమైందంటే అతను వచ్చి యూనిఫామ్ తీసుకెళ్ళాడు. అంటే యాక్చువల్గా అతను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, అతను లెస్ పర్సెంటేజ్ ఉంది, 40% అటెండెన్స్ ఉంది. యాక్చువల్గా నిన్న రావటమే మాకు కాలేజీకి నిన్న వచ్చాడు, ఇది మాల డ్రెస్లో వచ్చాడు, మాలతో వచ్చాడు. మేమేం చేసామంటే యూనిఫామ్లో మీరు తీసుకోలేదు కాబట్టి యూనిఫామ్ ఇచ్చి పంపించాం, అంతేగాని మేము ఎటువంటి ఇన్సిస్ట్ చేయలే. స్టూడెంట్స్ అందరూ యూనిఫామ్ ఉండాలి,